వానాకాలం కాలువ రాకుండా వచ్చినా కూడా ఫుల్ నీళ్ళు వచ్చేది కాలువలలో. ఇప్పుడు నీళ్ళే వస్తలేవు. నీళ్ళు వచ్చినాయి ఎప్పుడు అనుకున్నాక వచ్చినాయి. లేని పొలాలు ఎండిపోయిన పొలాలు కూడా పారినాయి కాలువలతోని, వానాలు రాకున్నా కానీ. తెలుసా? ఇప్పుడు రేవంత్ రెడ్డి నీళ్ళు ఇయ్యానని చెప్తున్నాడు. ఎందుకు మరి నీళ్ళు ఇయ్యనెందుకు అంటుండవు? మరి ఇయ్యాల్సిందేగా నీళ్ళు. ఏం లేవా? అన్ని నదులు, గంగా నదులు పొంగి పొర్లుతున్నాయి పైన. కాలువలు ఎందుకు రావు? రావాల్సిందేగా. కాళేశ్వరం కూలిపోయింది, నేను ఇవ్వనని చెప్తాడు. ఎందుకు ఇవ్వడు? ఇవ్వాల్సిందే. రైతుల బాధలు చూసి. ఎందుకు రైతులు ఆయన ఓటేయలేదా? రైతులు ఏమన్నా ఇది చేసిరా, మోసం చేసిరా? ఏమన్నా రైతుల బాధలేగా అందరికి తెలిసేది. కాలువ రావాల్సిందే, నీళ్ళు బారాల్సిందే ఎట్లయినా. దానికోసమే ఇదంతా చేసేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో రైతులకు నీళ్ళు ఇవ్వట్లేదు, పైన ఏం చెప్తున్నా అంటే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాను నేను అని చెప్తున్నాడు. ఆదాయంకి అవసరం లేదు. రైతులు పంట పండుతూనేగా. రైతులు ఆదాయం ఏం చేసుకుంటారు? రైతులు ఏదైనా పండిస్తేనేగా ప్రజలు తినేది, బతికేది. సిటీలో ఉన్నోళ్ళు మేము రైతు పండిస్తున్నాం, వాళ్ళు ఏం తింటారు? మాకు నీరు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరు ముఖ్యంగా. నీరు లేని రెట్టు పెంపుతుంది, పెంపకపోతే ఏం లాభం? మనకు నీరు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరు లేని ఏం సంపాదిస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరు కావాలిగా. కేసీఆర్ ఉన్నప్పుడు వ్యవసాయం ఎట్లా ఉంది, ఇప్పుడు వ్యవసాయం ఎట్లా? కేసీఆర్ ఉన్నప్పుడు సూపర్ ఉండే. నేనే 200 బస్తాలు ఒడ్లు పండించిన. ఇప్పుడు ఒక్క 10 బస్తాలు పండాలన్నా లేవు నాకు నీళ్ళు. నేనే మాట్లాడుతున్నాగా. రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే మేము యూరియా ఇస్తున్నాం, సకల టైంలో నీళ్ళు ఇస్తున్నాం, రైతులకి ఏం లాభం? నాకు చిన్న ఫోన్ డబ్బా పీస్లా ఏం బుక్ చేయొస్తుంది? మళ్ళీ యాప్ మార్చిండు. యాప్ నాకు చదివే రాదు, నేను కూలి బతికి చేసుకున్నా. ఎట్లా బుక్ చేయొస్తుంది? సరే ఇన్ని రోజులు ఏదో తెలుసుకొని చిన్న యాప్లో పనిచేసినాం. ఇప్పుడు వేరే యాప్ మార్చిండు. అన్ని డిఏపి, యూరియా అన్నీ వేరే యాప్ ఇచ్చిండు. ఆ యాప్ నాకు చేయరాదు, నాకు స్టడీ లేదు. నేను గొర్రెలు బర్రెలు వ్యవసాయం చేయటోని. ఎట్లా యాప్ చేయొస్తుంది? చేయరాదు నాకు. ఆడపోతే బుక్ చేసుకొని రమ్మంటాడు. భూమి లేదు, నేను కౌలు చేస్తున్నా, 20 ఎకరాలు కౌలు చేస్తున్నా. కౌలు మీద వాళ్ళు ఇస్తారా నాకు ఓటీపీ? ఆధార్ కార్డు ఇస్తారా? నేను కౌలు చేస్తున్నా. కౌలు చేస్తే వాళ్ళు చెప్తారా ఓటీపీ? చెప్పలేరు. ఎట్లా నేను వ్యవసాయం చేసేది? ఊరియా బుక్ ఎట్లా చేయాలి? ఎవరు బదిలాడాలి? ఎవరు ఇయ్యరు. కౌలు రైతులకు ఎట్లా బాధ? నాకు ఉన్నది 2 ఎకరాలు. ఎట్లా నేను ఊరియా బుక్ చేయాలంటే నా ఫోన్ లేదు. ఒకరికి బదిలాడిస్తుందిగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే మేము సకాల టైంలో యూరియా ఇస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం, కానీ కేవలం కాళేశ్వరం కూలిపోయింది, అది కమిషన్ కోసమే కట్టారు, దానివల్లనే మా తెలంగాణ మొత్తం. అట్లేం లేదు సార్. ఎప్పటికైనా కాలువ వచ్చేది ఇది. ఈ టైంకి కాలువ ఫుల్ నడిచేది ఇది, కానీ వస్తలేదు ఈ టైంలో. ఎందుకు రావట్లేదు? నీళ్ళు ఏమన్నా లేవా? నీళ్ళు వస్తున్నాయి డైరెక్ట్ రిజర్వాయర్. ఇంత రిజర్వాయర్లో ఏముంది? అదే నీళ్ళు రిజర్వాయర్ నుంచి వెళ్ళి కాలువకి ఇసి పెడతారు రాదా? యశస్వి రెడ్డి ఓపెన్ చేసింది. ఓపెన్ చేస్తే డైరెక్ట్ డ్యామ్లు ఇసి పెట్టింది. డ్యామ్లు ఇసి పెడితే ఏం లాభం? అదే ఇటు వస్తే కనీసానికి మోటార్లతోనైనా కొట్టుకుంటారుగా. అదైనా కొంచెం సేఫ్టీ అవుతుందిగా. నువ్వు అదే డ్యామ్లు ఇసి పెడితే ఏం లాభం? ఆ డ్యామ్ నిండదు, ఇంకో జన్మలో కూడా నిండదు. అది కొంచెం వస్తున్నాయి కొంచెం టీఎంసీలు. అదే డబ్బాలు వస్తే కాలువ నీళ్ళకి వస్తే రావా? అడిగినాం. అడిగితే మొన్న పోయింది, ఆ డ్యామ్లో ఇసి పెట్టిన డ్యామ్ నిండింది. వస్తున్నాయి. అదే కాలువ నీళ్ళు వస్తే అందరికి వస్తాయి, అందరు బతారు రైతులు. కనీసానికి మోటార్లతోనైనా కొంచెం దూరంలో అయినా ఇప్పించుకుంటాంగా. కనీసానికి ఉండాలి. వాటర్ వస్తలేవు. కాలువ దువ్వి ఒక 10 సంవత్సరాలు. అప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు వచ్చేది. ఇప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి వాటరే వస్తలేవు. రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే రైతులకు మేము నీళ్ళు ఇస్తున్నాం, కానీ ఇప్పుడు నీళ్ళు లేవు కదా, వర్షాలు పడతలేవు అని చెప్పేసి అంటున్నారు. మీరు నీళ్ళు లేక పంటలు వేసుకున్నారు, ఇప్పుడు నష్టపోతే ఎవరు మరి? గవర్నమెంటే. ఇక రైతులు తెలియదు కదా, కాలాన్ని నమ్ముకొని ఉన్నారు. వర్షాలు పడతలేవు, ప్రాజెక్టులో నీళ్లు ఉంటే వదిలిపెడితే పాపం ఒక్కొక్క మడి వేసుకొని పండిస్తారు. మొత్తం ఎండిపోయింది పొలాలు. కాళేశ్వరం కూలిపోయింది అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కూలిపోయిందా? రైతులకు ఏమైనా కాళేశ్వరం కూలిపోయింది మంచిగానే ఉందని చెప్పారు. వచ్చినాయి. 2 సంవత్సరాలు బిరువలే వచ్చినాయి. ఎప్పటి నుంచి వస్తలేదు మరి? ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వస్తలేవు. రేవంత్ రెడ్డి నీళ్ళు ఇస్తలేడు, యూరియా ఇస్తలేడు. కొత్తగా నిన్న ఒక చట్టం తీసుకొచ్చాడు, భూమి అసైన్ భూమి ఉంటే మేము తీసుకుంటాం అని చెప్పేసి. ఎట్లా ఉందా మరి ప్రభుత్వం? ప్రభుత్వం అయితే నాకైతే మంచిగా అనిపిస్తలేదు. ఎందుకు? అవి ఎందుకంటే జనాలు లేదు కదా, అట్లా అదే వేరు ఉండేది. కేసీఆర్ అన్నప్పుడు మంచిగా ఉండేది. ఎండాకాలం కూడా నీళ్ళు వచ్చినాయి అప్పుడు. ఇప్పుడు వానాకాలం కూడా నీళ్ళు వస్తలేవు.